వెల్కమ్ టు SGS టైలరింగ్ అండ్ బ్లాగ్స్. లాంగ్ ఫ్రాక్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో ముందు వీడియోలో చూసాం కదండి. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని నెక్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా పై వైపున వేసుకుని నెక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా పై వైపు నుంచి కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకుని చుట్టూ కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ పెట్టుకుని నెక్ని ఇలా తిప్పుకుని పైనుంచి కుట్టు వేసుకోవాలి. నెక్ రెడీ అయింది కదా. తర్వాత ఆమ్ రౌండ్ని కింద భాగాన్ని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత కింద డాట్స్ వేసుకోవాలి. భుజానికి స్ట్రైట్గా ఇలా 2 డాట్స్ 5 ఇంచెస్ విత్తో డాట్స్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకుని సేమ్ ఎదర్ నెక్ ఎలా కుట్టుకున్నామో అలా పైనుంచి ఇది కూడా కుట్టు వేసుకుని లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. తర్వాత రెడీ అయిన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా షోల్డర్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లైనింగ్ అటాచ్ చేసుకున్న హ్యాండ్స్ని ఇలా చిన్న చిన్న కుర్చీలుగా పెట్టుకుని అటాచ్ చేసుకోవాలి. తర్వాత కింది వైపున కూడా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. ఈ విధంగా కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని కింద వైపు నుంచి పై వైపుకి ఇలా పట్టీలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయింది. పై పార్ట్ అంతా రెడీ అయిపోయింది. తర్వాత కుర్చీలు ఎలా పెట్టాలో బాటమ్ పార్ట్ని తీసుకుని ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఇలా దగ్గరగా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోవాలి. నడుము ఎంతైతే ఉందో అంతవరకు కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. ఈ విధంగా లైనింగ్ని ఈ విధంగా లోపల సైడ్ అటాచ్ చేసుకుంటే కుట్టు అనేది బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా వెనుక భాగం కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మెడకి ఇలా లేస్ వేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ కూడా ఈ విధంగా లేస్ వేసుకున్నాను. తర్వాత చెస్ట్ కొలత ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. 16 ఇంచెస్ ఉంది. ఇలా అటువైపు ఇటువైపు ఖర్చు వదులుకొని 3 కుట్లు వేసుకున్నాను. తర్వాత డోరీస్కి ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకొని బ్యాక్ నెక్కి డోరీస్ అటాచ్ చేసుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. చూసారా, ఓల్డ్ శారీతో లాంగ్ ఫ్రాక్ ఎంత ఈజీగా కుట్టచ్చో ఈ వీడియోలో చూపించాను. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చూడండి ఎంత గేరా వచ్చిందో. కింద బోర్డర్ కూడా మనం ఏం కట్ చేయకుండా ఎంతో ఈజీగా లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇలా పెద్ద బుట్ట హ్యాండ్స్ పెట్టాను. చూసారుగా ఎంత చక్కగా ఉందో లాంగ్ ఫ్రాక్. కింద బోర్డర్ ఈ విధంగా వచ్చింది. శారీ మొత్తాన్ని ఒక లాంగ్ ఫ్రాక్లా కుట్టేశాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.